ಬಿಸಿಬೇಳೆ ಬಾತು. మా అక్క ఉన్నారు పెద్దవాళ్ళు, సరసక్క. ఇంట్లో పూజ అంటే మా ఇంట్లో ఎవరింట్లో అయినా కూడా అక్క వచ్చి అన్ని పూజ సామాన్లని రాజిచ్చి అంతా పొద్దున్నే వచ్చి సర్ది పెట్టిస్తారు. గంపకు ఏమేమి కావాలి అనేదంతా కూడా. ఆ గంపలో మేము ముఖ్యంగా పొంగల్కి మళ్ళీ మునేశ్వరుడికి పూజ చేసే పూజా సామాగ్రి ముఖ్యంగా పెట్టి ఆ గంపని ఎత్తుతామండి. మళ్ళీ ఈ గంపని తీసుకొచ్చేటప్పుడు కూడా ఎవరు ఎదురుగా కూడా రాకూడదు అని చెప్తారు పెద్దవాళ్ళు. అలాగే ఒకరు ముందుగా వెళ్ళి అందరినీ పక్కకు వెళ్ళమనేసి గంప తీసుకొని వెళ్ళినాము. మేము అంతా బంధువులంతా కొంతమందిని ఇంటి దగ్గర బంధువులు పిలుస్తాము. అందరూ వస్తారు కదా, అందుకనేసి పొంగల్ స్వీట్ పొంగల్తో పాటు కొంచెం ఏదైనా ఇంట్లో టిఫిన్ చేసుకుంటాము. అది వచ్చేసి బిసిబేళబాత్ చేసుకున్నామండి. ఇంకా పెరుగన్నము మునేశ్వరుడికి నైవేద్యంగా పెరుగన్నం కూడా పెడతాం కాబట్టి పెరుగన్నం కూడా ఉంటుంది. సో వచ్చిన వాళ్ళందరికీ ఒక తృప్తి, స్వీట్ పొంగల్తో పాటు వీటిని కూడా పెట్టినట్లు. ఎంత సంబరంగా పిల్లలంతా సండే కాబట్టి ఇంకా వాళ్ళకు ఒక ఎంజాయ్మెంటు. మేమంతా భక్తిగా ఇంట్లోంచి బయలుదేరి గుడి కాడికి వచ్చినామండి. వచ్చి గుడిలోకి వెళ్తున్నాము. గుడిలోకి వెళ్తూనే ఫస్ట్ 3 రౌండ్లు వేసేస్తామండి గుడిని గంపతో పాటున ఎత్తుకొని. వాళ్ళు తీసుకొచ్చి గంప దించేలోపు మళ్ళీ మేము ఇక్కడ పొంగల్ పెట్టడానికి పొయ్యి సిద్ధం చేసుకుంటాం. పొయ్యిని కడిగేసి బాగా ముగ్గేసి పసుపు కుంకుమ పువ్వులంతా పెట్టేసి పాత్ర పెట్టి కర్పూరం వెలిగించి మళ్ళీ పొంగల్ పాత్ర పెట్టి స్టార్ట్ చేస్తామండి. ఇంకా పొంగల్ ఇట్లా చేస్తూ ఉంటాము. అక్కడ పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇది ప్రాసెస్ చాలా ఎక్కువగానే ఉంటుంది. మునేశ్వర స్వామితో పాటు అక్కగారులకి పూజ చేస్తాము. అక్కగారులంతా కడిగి షూలన్నీ అంతా కడిగి అంత పసుపు కుంకుమలంతా పెట్టి సర్దేలోపు ఇక్కడ పొంగల్ కూడా అయిపోతుంది. మునేశ్వర స్వామి పూజను మేము ప్రతి సంవత్సరము చేస్తామండి. ప్రతి సంవత్సరానికి ఒకసారి చేస్తాము. మాకు ప్రతి సంవత్సరము మేము అశోక్ నగర్లో ఉన్నప్పుడు త్యాగరాజ్ నగర్లో ఉండే మునేశ్వర స్వామికి పూజ చేసేవాళ్ళము ప్రతి సంవత్సరము. ఈసారి కొత్త ప్లేస్కి వచ్చేసినాము కాబట్టి ఈ దేవస్థానంలో ఇదే మొదటిసారి. బాగా అనుకూలంగా ఉంది. మేము ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చి మాకంతా హెల్ప్ చేసి పూజ అంతా అయ్యిందండి. ఇప్పుడే బాగా జరిగింది. ముస్లామా పెద్దమ్మా బాగుండవు శశి పూజంతా బాగా చేసిండారు. టిఫిన్లు అంతా బాగుంది. బిసిబేళ బాతు, దీప్ పొంగల్, ఎలా
నేను ఇంట్లో బట్టలు లగేజ్ తెచ్చుకొని వస్తాను. ఇండియాకి ఎత్తుకుంటుంది కదా ఎలా కలమలావా కలమలా ఇట్లా గ్రూప్ ఫోటో పెద్దమ్మా ఏముంటాడు అంటే అంకల్ వచ్చి కొంచెం చెప్పు ఇట్లా ఫోటోగ్రాఫర్ అంతా అయిన తర్వాత కూడా సేమ్ అలాగే గంప తీసుకొని తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలండి. ఆల్ ప్రాసెస్ డన్, గోయింగ్ బ్యాక్ టు హోమ్. తెలుగులో చెప్పు. అన్ని ప్రాసెస్ అయిపోయింది, ఇప్పుడు ఇంటికి బయలుదేరుతూ ఉన్నాము. అన్నీ మంచిదా వల్ల తెలుగు క్యూట్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఆదివారము మునేశ్వర స్వామికి మొక్కినామండి, మంగళవారం కాటేరమ్మకు మొక్కాలండి. కాటేరమ్మ ఎవరంటే మునేశ్వర స్వామి గారి భార్య, పార్వతీదేవి ప్రతిరూపమే కాటేరమ్మ. ఆమె ఒక అవతారమే కాటేరమ్మ. ఆమెకు మేము రాత్రిళ్ళు మొక్కుతామండి, మబ్బులో మొక్కాలి. అందువల్ల మంగళవారం సాయంత్రం వంటలు అవంతా చేసుకుని అమ్మవారికి నాన్ వెజ్ పెడతాము తెలుగులో. అందువల్ల కాటేరమ్మకి సపరేట్గా చేస్తాము. మునేశ్వర స్వామికి అయితే పొంగళ్ళు చేస్తాము. ఈ పూజకు కూడా అందరినీ బంధువుల్ని పిలిచి ఇంట్లోనే అంతా వంట చేసుకొని మునేశ్వర స్వామికి ఎలాగో అలాగే కాటేరమ్మకు కూడా గంపెత్తుతాము. ఆ గంపలో పూజా సామాన్లు, అమ్మవారికి పూలు, పండ్లు, కదం పొడి, ఇలా అన్ని రకాల పొడులు పెడతామండి. మళ్ళీ ముగ్గు వేసేందుకు బొగ్గు పొడి, ఇటుక పొడి, ముగ్గు పిండి, ఈ 3 రకాల పొడులతో ముగ్గేస్తాము అమ్మవారికి బొమ్మరిల్లాగా కట్టి. అలా చేయడానికి అది మళ్ళీ అంతా వంట చేసుకునేసి ఉంటాం కాబట్టి ఇంకా వేరే ఏం అవసరం లేదు. పూజ సామాగ్రి మాత్రం పెట్టి పెద్దవారందరికీ కాళ్ళు మొక్కి వారి ఆశీర్వాదం తీసుకొని గంపెత్తడం చేస్తామండి. ఇలా చేయడం వల్ల చాలా మంచిది. అన్ని దేవస్థానం దగ్గరికి ఏమేమి కావాలో అన్ని సామాగ్రిల్ని తీసుకొని లిఫ్ట్లో నుంచి కిందకి దిగేసాము. మా ఇంటి వైపు నుంచి వెళ్తున్నాము దేవస్థానానికి. చూడండి, ఇది మా ఇంటి రోడ్డు. అమ్మా మాకంతా ఉంది కదా ఇక్కడ. అదే గుడిలోనే అండి, మునేశ్వర స్వామి దేవస్థానంలోనే కాటేరమ్మ కూడా మొక్కుతుండేది. అక్కడైతే మాకు పాతి చోట్ల ఉన్నప్పుడైతే గంగమ్మ గుడిలో మాకు చాలా అనుకూలంగా ఇంటికి దగ్గరగా ఉండే. ఇక్కడ అనుకూలమే కానీ కొంచెం దూరము. అయినా మొక్కాలి కాబట్టి అన్నీ అనుసరించుకొని పోవలసిందే. ఇక్కడ గంపను తీసుకొని సేమ్ అలాగే చుట్టి వచ్చి 3 చుట్లు గుడిని
గంప దించి పెట్టేసి ఇంకా బొమ్మరిల్లు కట్టాలండి. చూడండి ఇలా పర్వాలేదు వాళ్ళకి తెలుస్తుంది చేస్తారా. చూడండి ఇలా చేసుకుంటాము. మా వదిన చేస్తుంటారు. వదిన నువ్వేం చేస్తున్నావు? నేను చూస్తున్నాను. ఇట్లా బొమ్మలు మన్ను బొమ్మలు 26 చెయ్యాలా. దీన్ని ఇంటి చుట్టూ పెట్టాలా. పెట్టి వీటికి కుంకుమ పూలు అన్నీ పెట్టి పూజ చేయాలి. దీన్ని కాటేరమ్మ అని చెప్తారు. బొమ్మరిల్లు చూపిస్తాను రండి. బొమ్మరిల్లు ఇదేనండి. నీళ్ళు వేసి చల్లినంత మన్నుతో కట్టిండాం చూడండి ఎడ్జ్లో. అదే మన్నుతో బొమ్మరిల్లాగా కట్టడం. ఇలా కట్టిన తర్వాత మా వదిన గారు చెప్పారు కదా, 26 బొమ్మలు చేసింటాం కదా, ఆ బొమ్మల్ని అన్ని వైపుల నుంచి పెడతామండి. యాక్చువల్లీ వీడియో తీయకూడదు, నేను మీకు చెప్పాలి అనే మీ అందరి కోసమనే తీస్తూ ఉన్నాను. మా అక్కోళ్ళు తిడతానే ఉన్నారు, వద్దు ప్రమీణ తీయకూడదు తీయద్దని. నేను కొంచెం తెలియనట్లుగానే తీసేసినానండి. అది అమ్మవారి సత్యం కూడా ఇందులో కనిపించింది. నేను మీకు చూపిస్తానండి అది కూడా. చూడండి ఇది అంతా మా తమ్ముడు భార్య పూజకు అన్ని తట్లో సర్దుతూ ఉంది, పూల పండ్లంతా. చూడండి ఇదేనండి అమ్మవారికి బొమ్మరిల్లు కట్టాము. అమ్మవారిని ఇందులో ప్రతిష్ఠిస్తాం. ఇప్పుడు దీపాలు అన్నిటికీ గాలికి ఆరిపోకుండా అంత పెట్టి విటికరాళ్ళతో కట్టి పెడతాము. ముగ్గులు వేస్తున్నారు చూడండి 3 రంగులతో, తెలుపు నలుపు ఎరుపుతో. అంటే ఏదో కాదండి, తెలుపు అంటే ముగ్గు పిండి, ఎరుపు అంటే ఎర్రమట్టితో, నలుపు అంటే బొగ్గుల పిండితో, 3 ముగ్గులు వేస్తాము. నలుపు ఎందుకంటే మాకు కాటేరమ్మ రాత్రి చేస్తాం కాబట్టి అందువల్ల అమ్మవారికి నలుపు అంటేనే ఇష్టము. ముఖ్యంగా చీర కూడా మేము నల్ల చీర తెల్ల అంచు పెట్టి మొక్కుతామండి. ఇంకోటి దిష్టికి ఏమైనా పెడతారా పెద్దమ్మ నలుపు? మీరు ఒక విధంగా అమ్మవారికి దృష్టి కళ చేయడం అనే అంటారు ఒక్కొక్కరు, కరెక్ట్గా తెలియదు నాకు. రాత్రిలో మొక్కుతాం కాబట్టి నలుపులతోనే చేస్తాము అని కొందరు అంటారు. మేము పూజ చేస్తూ ఉండేది ఎట్లా చోటంటే పక్కన మునేశ్వర స్వామి గుడి, ఇటువైపు అన్ని రకాల చెట్లు మాన్లు ఉంది. ముఖ్యంగా మొగిలి రేకుల చెట్టు ఉంది, పక్కనే ఆలదమర ఉంది, ఏమది అంటారు తెలుగులో, అత్తి చెట్టు. వీటి కింద చేయడము బిల్వపత్ర చెట్టు అండి, టెంకాయ చెట్టు. చూడండి ఇదంతా ఎంత వైబ్రేషన్స్ అంటే చూడండి మొగిలి చెట్టు ఇది, మొగిలి ఒక పొద ఫుల్, ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందంటే నిజంగా అక్కడ అమ్మవారు ఉన్నారండి. మీకు ఆ సత్యం కూడా నేను చూపిస్తాను. నాకే వీడియో చూసిన తర్వాత అర్థమైంది అమ్మవారు వచ్చిండారు అనేది. చూడండి ఇది ఏం కాదు కానీ ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇంటిపండు అన్ని జాగాల్లో 2 ఒక్కొక్క ఆకు పెట్టుకోండి. మిగిలిన ఆకులంటే పసుపు దారం అది ఎంత ముచ్చటగా చేస్తూ ఉంటారు, చాలా రెడీ చేస్తుంటారు. ఎత్తుకునే కూడా కనిపిస్తుంది. కట్టేస్తారక పువ్వులు ప్రీతి 2 సార్లు వేసేస్తే మిగిలిన ఇంక ఏడాడేయాలి చూసుకో, ఏడలేదు దారం ఏడుంది, మిగిలినవి దేవుడి ముందర పెట్టాయి. వేసేస్తుంది ఎందుకు భోజనాల్లో చూసుకొని
అందమైన కాటేరు అమ్మవారు, మొగలి చెట్టు, అత్తిమాను నీడన పూజ. కుడుములతోనే దీపాలు, నేతి దీపాలు. మా తమ్ముడు భార్య అనిత అంతా రెడీ చేసింది. పూజ స్టార్ట్. అందుని రమ్మనమ్మా. స్వాతి ఇది అడ్డం కదా సరిగా రాదు. చూడ బాగా వచ్చింది. కష్టమైంది. ఈడే కొట్ట బండి ఉంది కదా, ఈడే కొట్టు. ఇట్ట చేయి తిప్పల్ల టెంకాయ నిదానం ఎచ్చి ముడుచుకొని ఊతుకట్టింది షారు. భద్రము ఇటు దీపాలు అక్క చెప్తారు, దీపాలు వెలిగించాలి. నేను మీకు చెప్పాను కదండి, అమ్మవారిది సత్యం చూపిస్తాను అని. చూడండి, ఆటోమేటిక్గా బ్లర్ అయింది. నిజంగా ఇది నేను సడన్గా చూసినాను, వీడియో చూసేటప్పుడు చూసినాను. ఇలా ఎందుకు అయిందో అంటే అమ్మవారు వచ్చింటారు. అది చూడండి, ఏమాత్రం కనిపించలేదు సరిగా, చాలా వరకు కనిపించలేదు ఏమి. అమ్మవారు ఉన్నారు చూడండి. ఇదే మా కానవాళ్ళు. ఇంతసేపు బాగున్న వీడియో ఇప్పుడు బ్లర్ అయింది. అది చాలాసేపు బ్లర్ అయింది పెద్దమ్మ. ఏమో 1 సెకండ్ 2 సెకండ్ అంటే ఏమో అనుకోవచ్చు. ఎంతసేపు చూడు కంటిన్యూగా బ్లర్ అయింది. అది అమ్మవారి శక్తి, అది కనిపించకుండా చేసింది. నిజమే.